అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరన్న డైలాగ్ గుర్తుందా? అలాగే మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీస్‌ని ఆడియన్స్ గుర్తించరు అనడానికి యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చి ఫ్లాప్ అయిన ఈ తెలుగు సినిమాలే ఎగ్జాంపుల్. ఆ మూవీలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 అనుకోకుండా ఒకరోజు. చార్మి, జగపతి బాబు నటించిన ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఒకే రోజులో జరిగే క్రైమ్ థ్రిల్లర్. ఒక నార్మల్ అమ్మాయి తెలియని ఒక హత్య కేసులో ఇరుక్కుపోవటమే ఈ మూవీ కాన్సెప్ట్. యూనిక్ మూవీ ఎందుకంటే ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ సస్పెన్స్ థ్రిల్లర్. అప్పట్లో ఇలాంటి సినిమా రావటం చాలా రేర్. మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ అంతగా కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ కూడా స్లోగా అనిపించడంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 2 ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. లవ్ అంటే ఒకరి మీదే కాదు, ఒక్కో స్టేజ్లో వేరే పర్సన్ పై కూడా ప్రేమ పుడుతుంది అనే కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. యూనిక్ మూవీ ఎందుకంటే అప్పటి వరకు ప్రతి తెలుగు సినిమాలో వన్ లవ్ వన్ లైఫ్ అనే ఫార్ములానే చూపించారు. ఆరెంజ్ మూవీ మాత్రం లవ్ చేంజెస్ విత్ టైమ్ అనే ఒక బోల్డ్ కాన్సెప్ట్ని చాలా రియలిస్టిక్గా చూపించింది. మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఆడియన్స్ ఇంకా రియలిస్టిక్ లవ్ కాన్సెప్ట్కి రెడీగా లేకపోవటం. ఎమోషనల్ డెప్త్ ఉన్న క్లైమాక్స్ చాలా ఫిలాసాఫికల్గా ఉండటంతో ఆడియన్స్కు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ కూడా స్లోగా ఉండడంతో ఆ మూవీ ఫ్లాప్ అయింది. కట్ చేస్తే ఇప్పుడిది కల్ట్ క్లాసికల్ మూవీ. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లేలిస్టులో ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ 3 కలేజా. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఒక నార్మల్ టాక్సీ డ్రైవర్ ప్రజల్ని కాపాడే దేవుడిలా ఎలా మారాడు అనేది మూవీ స్టోరీ. దైవం మనుష్య రూపేనా అనే కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ఇది. యూనిక్గా ఉండడానికి రీజన్ కరువు, కార్పొరేట్ కరప్షన్, వీటిని ఫిలాసఫీతో మిక్స్ చేయటం, ఇంకా హీరో కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. ఇంత మంచి మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఆడియన్స్కి మెసేజ్ ఓరియంటెడ్గా అనిపించడం, ప్లస్ స్క్రీన్ ప్లే స్లోగా నడవడం. ఆడియన్స్ కూడా మహేష్ బాబు మూవీని మాస్ యాంగిల్లో ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ మూవీ థియేటర్స్లో ఫ్లాప్ అయింది. నెంబర్ 4 వన్ నేనొక్కడనే. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. హీరో హాలుసినేషన్స్తో సఫర్ అవ్వడం, తన అమ్మ నాన్న చావు వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నమే స్టోరీ. యూనిక్ కాన్సెప్ట్ ఎందుకంటే హాలీవుడ్ లెవెల్ స్క్రీన్ ప్లే ప్లస్ ఎక్స్పెరిమెంటల్ మేకింగ్. ఇంత మంచి మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్ మాస్ ఆడియన్స్కు కాన్సెప్ట్ అర్థం కాకపోవడమే. నెంబర్ 5 అనగనగా ఓ ధీరుడు. సిద్ధార్థ్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఇది ఒక ధైర్యవంతుడు చెడుని ఎదుర్కొని ప్రజల్ని కాపాడే ఒక అడ్వెంచర్ సినిమా. తెలుగులో డిజ్నీ స్టూడియో చేసిన మొట్టమొదటి సినిమా ఇదే. అప్పట్లో ఫుల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ జోనర్లో మూవీస్ రావడం చాలా రేర్. శృతి హాసన్కి ఇది తెలుగులో డెబ్యూ మూవీ. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ స్టోరీ బోరింగ్గా ఉండటం, ఎమోషన్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. మూవీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత డిజ్నీ మళ్ళీ తెలుగులో మూవీ చేయనే లేదు. ఇలా యూనిక్ కాన్సెప్ట్తో తెలుగు సినిమాలు ఎప్పుడో వచ్చాయి, కానీ ఆడియన్స్ మాస్ యాంగిల్పై మొగ్గు చూపడంతో ఇలాంటి మూవీస్ వర్కౌట్ కాలేదు. అందులోనూ ఈ మూవీస్ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ ఎగ్జిక్యూషన్లో క్లారిటీ లేకపోవడం. ఫ్లాప్ అయిన మూవీసే ఇప్పుడు కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. ఇంకా ఇలాంటి మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.